నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:22, తిథి విధియ రాత్రి తెల్లవారుజామున 2:29, నక్షత్రం అనురాధ ఉదయం 11:47, యోగం పరిగ ఉదయం 6:34, కరణము తైతిల మధ్యాహ్నం 1:34, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 2:29, రాహుకాలం ఉదయం 11:54 నుంచి 1:31 వరకు, గుళికాలం ఉదయం 10:17 నుంచి 11:54 వరకు, యమగండం ఉదయం 7:02 నుంచి 8:39 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:28 నుంచి 1:12:20 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:28 నుంచి 6:13 వరకు, వర్జ్యం సాయంత్రం 5:56 నుంచి 7:41 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వచ్చే నక్షత్రాలను చూసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మేషరాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఖర్చులు ఎదురైనప్పటికీ, ఎలాగైనా సరే ఆ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా పనిని పూర్తి చేయడానికి శ్రమించడం అనేది అధికంగా చేయడం బట్టి కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కనుక ఆరోగ్యరీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు కావచ్చు, లేకపోతే కొత్త ప్రదేశాల్లో పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేసేవారు కూడా వీలైనంత వరకు ఆ విషయంలో 1-4 సార్లు ఆలోచించి అవసరమైతే ఆ ప్రయత్నాన్ని కొంతవరకు వాయిదా వేసి తర్వాత దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలం. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిత్రులతో కలిసి మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో, లేకపోతే చేద్దామనుకుంటున్న పెట్టుబడులు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన ప్రయాణాల విషయంలో మిత్రులతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత సామాన్య ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే కనబడుతుంది. అంటే అలాగే నూతన మిత్రులు ఏర్పడే అవకాశము, అలాగే దాంతోపాటుగా ఆ మిత్రులతో కలిపి దూర ప్రదేశాలకి, ఏదైనా పర్యాటక ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు, జీవిత భాగస్వామితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరి మధ్య ఏది వివాదాలకి ఆస్కారం లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే పనులు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు చెల్లించే అవకాశాలు కొంతవరకే ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా లీగల్ వ్యవహారాల్లో ఎవరితోన్నా సంప్రదించేటప్పుడు, లేకపోతే ఏదైనా వైద్యుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వాటికి సంబంధించిన ఖర్చుల విషయాలు కొంతవరకు అధికంగా ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి, దూర ప్రదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి వీటికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పాటుగా మీరు ఎక్కువ సామాజిక సేవ చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజుని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు, మీ మాట తీరు ఇతరులకి స్ఫూర్తిదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. మీ బట్టి మీ పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం,
వారి వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ మీరు ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎక్కువ ఉపాసనని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కూడా కొన్ని అనుకోని అవాంతరాల వల్ల అంటే డైవర్షన్ లాంటిది ఏర్పడడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలకి చేయాలి. ఇలాంటి సమస్యలకి లోబడకుండా మానసిక స్థిరత్వం పెంచుకునే విధంగా మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి అలాంటి సమస్యల్ని అధిగమించే అవకాశం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో వృత్తి, దానికి సంబంధించిన అనుకోని బాధ్యతలు, శ్రమ అధికంగా ఉండడం, గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో కొంత అనానుకూలత అంటే అనుకోని ఖర్చులు, వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా విద్యాపరమైన విషయాల్లోనూ విద్యార్థులు విద్యకి సంబంధించిన టూర్స్కి సంబంధించిన ప్రయాణాలు లాంటివి ఏర్పడడం బట్టి కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే ఆస్కారం లాంటిది మనం చూడొచ్చు. అలాగే దాంతోపాటుగా ఇంతకుముందు ఎవరికన్నా మీరు ధనాన్ని రుణంగా ఇచ్చినట్లయితే వారి దగ్గర నుంచి ఆ రుణంగా తీసుకున్న ధనం వెనక్కి రావడం కొంత కష్టంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు తీసుకునే నూతన ఆలోచనలు, మీ ప్రాజెక్ట్స్ మొదలైన వాటికి వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా ఏదైనా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో రావలసిన ధనానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారాన్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆ రకమైన విషయంలో ఆకస్మికమైన ఘర్షణలకి తావు లేకుండా అందిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా చేసే ప్రయత్నంలో ఘర్షణలకి లోబడకుండా ప్రయత్నాలని సఫలీకృతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఒక చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో, మాటల విషయంలోనూ ఆకస్మికంగా అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అంటే మీరు ఏదైనా ఒక ఆలోచనతో ఒక పని చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళే సందర్భంలో మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీతో కాంపిటేటర్స్ ఎవరన్నా ఉంటే మీ సేమ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో ఉండే కాంపిటేటర్స్ కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో వారి ఆలోచనలని మీ ఆలోచనలతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీకు మీ సొంత నిర్ణయంతో తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చేసుకునే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ, మాట పట్టింపులు, అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా వాటికి తావివ్వకుండా వాటికి ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుందాం. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మవిశ్వాసం అనేది సామాన్య స్థాయిలో ఉంటుంది. ఆలోచనలు పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ అది ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆ నిర్ణయాలలోనే లోబడి ముఖ్యమైన కార్యక్రమాలని పోస్ట్పోన్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది కుటుంబం అంటే మీ యొక్క సంతానం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క అభివృద్ధి విషయంలో వారి సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే దిశగా మీరు కృషి చేయాలి. అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తండ్రితో కానీ తండ్రి స్థాయి వ్యక్తులతో కానీ అంటే ఆ స్థాయి వ్యక్తులతో
ఘర్షణ రాకుండా నిర్ణయాలని ఆలోచనలో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పురుషాడ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో కానీ, సంతానపరమైన విషయాలలో ఖర్చుల విషయంలో కానీ కొంత ఎక్కువ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని పరిస్థితి వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మౌనం వహిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, అనుకోకుండా ఇతరులకు సహకరించడానికి కూడా చాలా వరకు మీరు కొంత రుణాలు ఇచ్చే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే దాంతోపాటు విద్యా సంబంధమైన విషయాల్లో ఖర్చులు అధికంగా పెట్టే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ చెప్పచ్చు. అలాగే సంతానం, వారి ఆలోచనలు, వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు పెట్టుబడులు, వీటి నేపథ్యంలో కూడా మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి మీ ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సరియైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా మీ ఆలోచనల మీద కొన్నిసార్లు మీకే ఆత్మవిశ్వాసం తగ్గి ఉండడం బట్టి కూడా వీలైనంత వరకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలను కూడా అధిగమించడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, లేకపోతే గృహ వాహన మొదలైన వాటి కొరకు మీరు ఆలోచనలు చేస్తే వాటికి సంబంధించిన లోన్లు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సిద్ధమవుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద గత కొద్ది కాలంగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకెడతారు. ఉన్న వృత్తిని మార్చుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో పై అధికారులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ, ఆత్మీయులైన మిత్రులతో కానీ సంప్రదించి కొత్త వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తారు. ఉన్న ప్రదేశంలో వృత్తి విషయంలో కొంత హ్యూమిలియేషన్కి గురవడం, అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి రావడం వల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో అసంతృప్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించి మా యొక్క ఇబ్బందులకి లోబడకుండా జాగ్రత్త పడుతూ ఇతరు రాజమాతాంగన్మ శ్లోకాన్ని పఠిస్తూ కొత్త వృత్తి మార్పు కొరకు ప్రయత్నం చేయడం అనేది చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపాసన కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన అనేది మీ యొక్క ముఖ్యం మీ సంతానంతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఆలోచనలు కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ రావడం బట్టి మీ మీద మీకు విశ్వాసం కూడా కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఉపాసన పెంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం, అసంతృప్తిని జయించే విధంగా ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి క్రియేటివిటీని ఉపయోగిస్తూ కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారిని తీసుకున్నట్లయితే ఈ రోజున అన్ని రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి ఎలాగూ చేస్తారు. దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలు, స్తోత్రాలు, శతనామావళి మొదలైనవి చేసుకోవడం, లేకపోతే వినడం కూడా వీలైతే అవకాశం ఉన్నట్లయితే అది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యాపరంగా అభివృద్ధి కొరకు, ఆటంకాలను అధిగమించడానికి, అన్ని రంగాల్లో విజయాన్ని సాధించడానికి విఘ్నేశ్వరుడికి సంబంధించినవి చేసుకోవడం ఈ రోజున చిన్న చిన్న స్వల్ప దోష పరిహారాలని అధిగమించడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రోజు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని ఈ రోజు చెప్పుకున్నవన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయన్న భావన నుంచి బయటకు వచ్చి ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి దీన్ని చూసుకుంటూ ముందుకు వెడుతున్నప్పుడు
ప్రధాన జాతకంలో గనక నడుస్తున్న దశలో అంతర్దశలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటున్నట్లయితే, ఇది గోచార రీత్యా ఎదురవుతున్న వాటిల్లో స్వల్ప ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ దానికి చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న చిన్న స్వల్ప దోషాలని అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుందని మనం ఇక్కడ భావించాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం గురుగ్రహ రాశి మార్పు గురించి, దాని యొక్క ప్రభావం రేపటి నుంచి మిగిలిన రాశుల మీద, అంటే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది కనుక దాని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇక రేపటి నుంచి అన్న విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. దాంట్లో ప్రధానంగా మేషరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మేషరాశిలోకి వచ్చే నక్షత్రాల ప్రకారం తీసుకున్నా కూడా అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇదంతా కూడా మనకి మేషరాశి వారికి ఆ ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది, ఆకస్మికమైన ఖర్చులు, తర్వాత పుణ్యం మొదలైనవి ఖర్చు అయిపోయే అవకాశాలు ఉండడం అనేది ఇతరుల యొక్క ప్రభావం వల్ల అధికంగా ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఇతరుల ప్రభావం వల్ల ఆకస్మికమైన ఖర్చులు, పుణ్యబలం ఖర్చు అయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్న రీత్యా వాటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఇదైతే కనబడుతోంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా మీరు తగిన విధంగా ఇది చేసుకుంటూ ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి అంటే అష్టమాధిపతి అలాగే లాభాధిపతి అయిన గురుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆయన అస్వతంత్రుడిగా ఉండడం బట్టి, వచ్చిన ప్రదేశం బట్టి వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం బట్టి కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, అయినప్పటికీ ఆలోచనలలో ఘర్షణకి తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇక మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహం జన్మంలోకి రావడం, అది అస్వతంత్రుడు అవ్వడం బట్టి, ఆ ప్రదేశంలోకి రావడం బట్టి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, భాగస్వామికి సంబంధించిన విషయాల్లో అస్వతంత్రుడు అవ్వడం బట్టి నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ముఖ్యంగా వృత్తి, భాగస్వామి, వ్యక్తిగత విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన విషయాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పుణ్యబలం విషయం అనుకూలంగానే ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మొదలైనవన్నీ సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి షష్ఠ భాగ్యాధిపతిగా ఆయన వ్యయస్థానంలోకి రావడం బట్టి తప్పకుండా ఈ టైంలో ఆర్థికంగా ఆయన ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా స్పిరిచువాలిటీ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, ఎక్కువ స్పిరిచువల్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు శక్తికి మించేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విషయంలో ఇతరుల యొక్క ప్రభావం వల్ల కూడా ఖర్చులు అధికంగా చేస్తారు. అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేయాలి ఆ రీత్యా. అలాగే ఆ అసంతృప్తితో పాటుగా కూడా మీ యొక్క శత్రు రోగ రుణాలని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ విద్యాపరమైన విషయాలు కావచ్చు, అలాగే ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునే విషయాలు కావచ్చు, అలాగే ఇతరుల మీద మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకుని ముందుకెళ్ళే విషయాలు చాలా వరకు ఇవన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఇక సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు ఉంటే మక, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి మీ యొక్క ఆలోచనలు అంటే పంచమ అష్టమాధిపతిగా భాగ్యంలో మీకు లాభస్థానంలోకి రావడం బట్టి ఆలోచనలు అనేవన్నీ చాలా మంచిగా స్ఫురిస్తాయి. కొన్నిసార్లు ఆలోచనలు లాభదాయకమైన విషయాల కొరకు ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా అది ఘర్షణతో కొంత ఇబ్బందుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనల విషయాల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళుతూ దాన్ని లాభదాయకంగా ఉండే విషయాల్లో సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి అటు వృత్తిపరమైన విషయాలు, ఇటు కుటుంబం, తర్వాత భాగస్వామి విషయాలు, దాంతోపాటుగా ఈ యొక్క గృహ వాతావరణం, ఈ 3 విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే వీటి విషయంలో కొంత ఎక్కువ ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం,
వాటి మధ్య కొంత అస్వస్థతతో ముందుకెళ్ళడం జరుగుతుంది. తులారాశి వాళ్ళు వ్యక్తుల పుణ్యబలం మొత్తం వ్యక్తుల యొక్క సహకారం కోరడం బట్టి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాల వల్ల పుణ్యబలం ఖర్చయిపోయే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు సాగాలి. వృశ్చిక రాశి ఇటుపక్కన కుటుంబ విషయాలు కానీ ఇటుపక్కన దాంతోపాటుగా మీ యొక్క సంతాన విషయం మొదలైన వాటి వల్ల వాటి మధ్య వ్యక్తి కొంత అస్వతంత్రతతో తన నిర్ణయాలు తను తీసుకోలేక వాటి మధ్య కొంత ఘర్షణతో వారికి లోబడి వారి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతున్న రీత్యా కుటుంబము సంతానము వారి ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ధనుసు రాశి వాళ్ళ విషయంలో ఇది జీవిత భాగస్వామి విషయంలో వీళ్ళకి కొంత అసంతృప్తి లేకపోతే అసౌకర్యాలు ఉండే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే దానికి సంబంధించి శ్రీదత్త శరణమమ్మ మొదలైనవి చదువుకోవాలి. భాగస్వామి వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా అస్వతంత్రత కాకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఇక మకర రాశి వాళ్ళ విషయంలో శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీ యొక్క ఆలోచనలతో మీరు వాటిని జయిస్తూ ముందుకు పెడతారు, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. దానివల్ల ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా కృషిశీలతో వాటిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి అందరి మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు. ఇక కుంభరాశి వాళ్ళు ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక లావాదేవీలు, రావాల్సిన లాభాలు మొదలైన విషయాల్లో మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళే విషయాలు అధికంగా ఉంటాయి కనుక ఆ విషయంలో ఇతరుల యొక్క ప్రలోభాలు కూడా అధికంగా ఉంటాయి కనుక ఇతరుల ఆలోచనల వల్ల కొంత ఇబ్బందులను మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక చివరిదైన మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క స్వతంత్రించి వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క వృత్తిపరమైన విషయాలు కానీ వ్యక్తిగత విషయం కానీ గృహ వాతావరణం కానీ వీటన్నిటికీ సంబంధించిన విషయాలు, గృహ సౌకర్యం విషయాలు వీటి మధ్య కొంత స్వతంత్రత లేకుండా ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా మీ మీద మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ మీ వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ వీటిని ఒకవైపున గృహానికి సంబంధించిన విషయాలు, తల్లి ఆరోగ్యం మొదలైన విషయాలు వీటన్నిటి మధ్య కూడా కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఆలోచనలు అనుకూలంగా ఉండే విధంగా తప్పనిసరిగా గురుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాల సందర్శన ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గృహ వాతావరణం కానీ గృహ సౌఖ్యం కానీ విద్యార్థులకు విద్య సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా తగిన విధంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అనేది దీంట్లో కనబడుతుంది. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.